ఫస్ట్ అయితే మూవీ నుంచి అందరూ మల్లెపూల పల్లకి అనే సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ మూవీ టీం ఫస్ట్ సింగిల్ గా ఈ ఇరుముడి కట్టు అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇరుముడి మూవీ నుంచి వచ్చిన ఇరుముడి కట్టు అనే సాంగ్ అయితే చాలా బాగుంది. మల్లెపూల పల్లకి అనే సాంగ్ కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నా ఇరుముడి కట్టు అనే ఈ సాంగ్ కూడా అందరూ బాగానే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే సాంగ్ చాలా బాగుంది. ఆ లిరిక్స్ అండ్ ఆ మ్యూజిక్ వింటుంటే ప్యూర్ డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని చోట్ల ఆ మ్యూజిక్ వింటూ అయ్యప్ప స్వామి పేరుని వింటుంటే కళ్ళల్లోంచి నీళ్లు కూడా తిరుగుతున్నాయి. జీవి ప్రకాష్ గారు అయితే అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. యాక్చువల్లీ నాకు తమిళ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో జీవి ప్రకాష్ గారు అండ్ అనిరుద్ధ్ గారు అంటే చాలా ఇష్టం. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఎలా ఫీల్ అవుతూ ఉంటానంటే అనిరుద్ధ్ గారు అయితే యాక్షన్ మూవీస్ కి ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇస్తారని, అలాగే ఇప్పుడు ఈ ఇరుముడికి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన జీవి ప్రకాష్ గారు అయితే లవ్ మూవీస్ కి అయితే అద్భుతంగా మ్యూజిక్ ఇస్తారని నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. నిజంగా జీవి ప్రకాష్ గారు లవ్ సాంగ్స్ అండ్ అలాగే లవ్ మూవీస్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు రవితేజ గారు చేస్తున్న డివోషనల్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇరుముడికి కూడా ఈ జీవి ప్రకాష్ గారే మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. ఫస్ట్ సింగిల్ గా ఇరుముడి కట్టు అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ సాంగ్ ఏ మ్యూజిక్ మనసును హద్దుకునేలా ఉంది. ఇంకా మల్లెపూల పల్లకి అనే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందని ఆలోచిస్తుంటేనే మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంతకీ మీలో ఎంతమంది మల్లెపూల పల్లకి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో చెప్పండి. నేనైతే చాలా వెయిటింగ్. అయితే మల్లెపూల పల్లకి అనే సాంగ్ వచ్చే వరకు ఈ ఇరుముడి కట్టే అనే సాంగ్ నే రిపీటెడ్ గా వింటా ఉంటామేమో. అంత అద్భుతమైన లిరిక్స్ అండ్ అంత అద్భుతమైన మ్యూజిక్, నిజంగా ప్యూర్ డివోషనల్ సాంగ్. ఈ ఇరుముడి కట్టు అనే సాంగ్ లిరిక్స్ అయితే ఈ మూవీ డైరెక్టర్ అయిన శివ నిర్వాణ గారు అండ్ అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఇరుముడి అనే మూవీ ఈ ఆగస్టు 21 అయితే రిలీజ్ అవబోతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ ఇరుముడి కట్టు అనే సాంగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే మల్లెపూల పల్లకి అనే సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం, కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టగానే వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.